World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని టీవీఎస్ షోరూంలో ఓ వింత ఘటన చోటు చేసుకునింది. ఏదైతే ఓ జూపిటర్ స్కూటర్ కొనడానికి వెళ్ళినటువంటి ఓ ఆలయంలో పనిచేస్తున్నటువంటి వేద పండితుడు అక్కడ ఉండేటువంటి షోరూమ్ యాజమాన్యము అవాక్కు తినేలా ఓ షాక్ ఇచ్చాడు. మొదటగా తనకు కావాల్సిన స్కూటర్ను చూపించాలని చెప్పి అక్కడికి వెళ్ళి షోరూంలో ఉండేటువంటి సిబ్బందిని కోరాడు. ఏదైతే బైరెడ్లపల్లి మండలం సంబంధించి కుప్పనపల్లికి చెందినటువంటి భైరవ స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నటువంటి మురళీధర్. అయితే వినియోగదారుడి కోరిక మేరకు షోరూము యాజమాన్యం ఆయనకి కావాల్సినటువంటి స్కూటర్ను చూపెట్టడమే కాక స్కూటర్ గురించినటువంటి వివరాలు, స్పెషలైజేషన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. అయితే చివరగా ఇక తాను కొనుగోలుకి సిద్ధపడ్డానని చెప్పి దానికి కావాల్సినటువంటి కొటేషన్తో పాటు బిల్స్ అన్నీ కూడా రెడీ చేసి స్కూటర్ డెలివరీకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేయాలని చెప్పి కోరాడు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, వింతేముంది ఇందులో అంటున్నారా? ఫైనల్గా ఏదైతే స్కూటర్ని డెలివరీకి సిద్ధం చేసినటువంటి సిబ్బంది మురళీధర్ వినియోగదారుడు ఎవరైతే ఈ వేద పండితుడిగా పనిచేస్తున్నాడో ఆయన్ని బిల్ పే చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అంటే అమౌంట్ని కట్టమని చెప్పి కూడా 1,30,000 రూపాయలు అమౌంట్ కట్టమని చెప్పి ఆయనకి రిసిప్ట్ చేతికి అందించిన తర్వాత సంచుల కొద్ది చిల్లర నాణ్యాలను షోరూమ్ యాజమాన్యానికి అప్పగించాడు మురళీధర్ ఆచార్యులు. తాను 3 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి ఆలయంలో భక్తులు సమర్పించినటువంటి కానుకలను, నాణ్యాలను ఒక్కసారిగా కూడా షోరూం వారికి 1,30,000 యావత్తూ పూర్తిగా కూడా చిల్లర నాణ్యాల కింద, అంటే రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల నాణ్యాల కింద చెల్లించడంతో ఒక్కసారిగా వాటిని చూసి షోరూం యాజమాన్యం అవాక్కయ్యారని చెప్పొచ్చు. వాటిని ఏ విధంగా లెక్కపట్టాలి మేము అని చెప్పి ఒక్కసారిగా మొదటగా ఈ మురళీధరాచార్యుల పైన కొద్దిగా కోపము, ఆవేశం వ్యక్తం చేసినప్పటికీ ఖచ్చితంగా డబ్బు నగదు ఏ రూపంలో చెల్లించినా కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి కాసేపటికి కూలైనటువంటి షోరూమ్ యాజమాన్యం అందరూ కలిసి చివరికి చేసేదేమీ లేక చిల్లర నాణ్యాల్ని లెక్కబెట్టేటువంటి పనిలో పడ్డారు. సో కొద్దిసేపటి తర్వాత మురళీధరాచార్యులు చేసినటువంటి ఈ పనికి షోరూమ్ యాజమాన్యమే నవ్వుకుంటూ ఆయనకి బైక్ని డెలివరీ చేసి కేక్ కట్ చేసి ఆయనతో ఫోటోలు దిగి ఆయన సాగనంపినటువంటి పరిస్థితి. సో విన్నాంగా ఇదే ఓ వింత ఘటన, ఏదైతే మొదట్లో నేను చెప్పినటువంటి సంఘటన. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV పలమనేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.